సో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్ విచ్ ఈజ్ ఐదర్ ప్రొహిబిటెడ్ బై లా ఆర్ అగైనెస్ట్ పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీకి అగైనెస్ట్గా ఉండే వాటిని మనం ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటన్నమాట. సో దీస్ ఆర్ అబౌట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ మాట. ఎక్స్ అనేవాడు 15,000 వై దగ్గర నుంచి బారో చేస్తే స్మగ్లింగ్ గూడ్స్ కోసం వాడి పర్పస్ ఏంటో వైకి తెలిసి కూడా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి అది కొలాటరల్ టు ద మెయిన్ అగ్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇది ఇల్లీగల్ కాంట్రాక్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మనం చూసాం ఆల్రెడీ. వ్యాలిడిటీ బేసిస్ మీద వాయిడ్ కాంట్రాక్ట్స్, వ్యాలిడ్ కాంట్రాక్ట్స్, వాయిడ్ అగ్రిమెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫార్మేషన్ బేసిస్ మీద ఎక్స్ప్రెస్ ఇంప్లాయిడ్ చూసుకున్నాం. క్వాజీ కాంట్రాక్ట్స్ కొత్తదన్నమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఈ-కామర్స్ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ లైక్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్లో యూనిలేటరల్ కాంట్రాక్ట్స్, బైలేటరల్ కాంట్రాక్ట్స్. సో మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆన్ ఫార్మేషన్ బేసిస్లో ఎక్స్ప్రెస్, ఇంప్లాయిడ్ డిస్కస్ చేసుకున్నాం. ఏమని ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ అంటే విచ్ షుడ్ బి ఇన్ రిటర్న్ ఆర్ స్పోకెన్ అని చదువుకున్నాం. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ వచ్చేసరికి ఇండైరెక్ట్గా మనం ఎగ్జిస్టెన్స్లోకి వస్తాం. సో వాటిని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అంటామన్నమాట. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్లో ఇది డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ ప్రకారం మనకి ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో తెలిసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్లోకి మనం భోజనం చేయడానికి వెళ్ళిన, నెక్స్ట్ బస్ ఎక్కిన, మనకు తెలియకుండానే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుంది. దాన్ని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటాం. కన్స్ట్రక్టివ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? కన్స్ట్రక్టివ్ ఆర్ క్వాజీ కాంట్రాక్ట్ని ఏమంటామంటే అసలు ఫస్ట్ మనం కాంట్రాక్ట్ అనే అగ్రిమెంట్ అనేది క్రియేట్ చేసుకోము అండ్ కాంట్రాక్ట్ అనే బేసిస్ మీదే ఎంటర్ అవ్వము. కానీ ఆపరేషన్ ఆఫ్ లా ప్రకారం మనం కాంట్రాక్ట్లోకి అనేది ఎంటర్ అవుతాం అన్నమాట. వాటినే కన్స్ట్రక్టివ్ ఆర్ క్వాజీ కాంట్రాక్ట్స్ అంటామన్నమాట. సో ఈ కన్స్ట్రక్టివ్ ఆర్ క్వాజీ కాంట్రాక్ట్స్ ఏంటంటే ఒకవేళ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్ ఉంటే కనుక వాడు వెంటనే గూడ్స్ అనేది రిటర్న్ చేసేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, now we are going to discuss about classification of కాంట్రాక్ట్స్లో ఎక్స్ప్రెస్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ చూసుకున్నాం, క్వాజీ కాంట్రాక్ట్స్ చూసుకున్నాం. ఈ-కామర్స్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. నవ్య డేస్ ఏంటంటే అంతా ఆన్లైన్ అయిపోయినప్పుడు కాంట్రాక్ట్స్ కూడా వీ డీల్ విత్ ఆన్లైన్. సో ఇంటర్లింక్డ్ విత్ నెట్వర్క్స్ ద్వారా ఇంటర్లింక్ అయ్యి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది ఎలక్ట్రికల్ మోడ్ ద్వారా చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఏమంటామంటే ఈ-కామర్స్ కాంట్రాక్ట్స్ ఓవర్ ఇంటర్నెట్ కాంట్రాక్ట్స్ అని అంటామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బేసిస్ మాట. ఇద్దరు ఒకసారి కనుక పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేస్తే, అబ్లిగేషన్స్ కూడా పూర్తి చేస్తే దాన్ని ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్స్ అంటాం. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ ఎట్ టు బి పర్ఫార్మ్డ్ హోల్లీ ఆర్ పార్షియల్లీ. అంటే ఒకళ్ళు పర్ఫామ్ చేసి ఇంకొకళ్ళు పర్ఫామ్ చేయకపోవచ్చు, ఇద్దరు పర్ఫామ్ చేయకపోవచ్చు. దీన్నే మనం ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్ అంటాం. మళ్ళీ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్స్లో మనకి 2 types ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒకటి బైలేటరల్ కాంట్రాక్ట్, ఇంకోటి యూనిలేటరల్ కాంట్రాక్ట్ ఏంటంటుందంటే వన్ సైడ్ ఆఫ్ ద పార్టీ అనేది కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ చేస్తుంది. బైలేటరల్ కాంట్రాక్ట్ ఏంటంటే బోత్ సైడ్ ఆఫ్ ద పార్టీస్ అనేది కంప్లీట్ చేయడాన్ని బైలేటరల్ కాంట్రాక్ట్స్, బోత్ సైడ్ ఆఫ్ ద పార్టీస్ ఎట్ టు బి డన్ అనేది బైలేటరల్ కాంట్రాక్ట్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అని ఇంగ్లీష్ లా ప్రకారం కాంట్రాక్ట్స్ అనేవి 2 types. ఒకటి ఫార్మల్ కాంట్రాక్ట్స్, ఇంకోటి సింపుల్ కాంట్రాక్ట్స్. ఫార్మల్ కాంట్రాక్ట్స్లో మళ్ళీ 2 types ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ రికార్డ్, కాంట్రాక్ట్స్ అండర్ సీల్. సో ఫార్మల్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ వేగ్ ఇన్ ఇంగ్లాండ్లో దీన్నే మనం వేగ్ కాంట్రాక్ట్స్ అంటాము. కాంట్రాక్ట్స్ అనేవి ఇండియాలో ఒక స్పెషల్ రైట్స్ అంటూ ఏమీ లేవు, వీటికి కన్సిడరేషన్ అంటూ కూడా ఏమీ లేదనమాట. సో కాంట్రాక్ట్ ఆఫ్ రికార్డ్, దీస్ ఆర్ ద జడ్జ్మెంట్స్ అండ్ రికగ్నైజ్డ్
దీస్ ఆర్ ద జడ్జ్మెంట్స్ అండ్ రికగ్నైజేషన్స్. సో జడ్జ్మెంట్స్ రికగ్నైజేషన్స్ ఎప్పటిలోకి వస్తాయంటే ఇవి ప్రొసీడింగ్స్ అంటూ కోర్టులోకి వస్తే కనుక ఈ కాంట్రాక్ట్స్ ఆఫ్ రికార్డ్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. కాంట్రాక్ట్ అండర్ సీల్ అంటే ఈ కాంట్రాక్ట్స్ అనేవి సీల్డ్ డాక్యుమెంట్స్ అంటమాట. దీన్నే సీల్డ్ డాక్యుమెంట్ మనం ఏమంటామంటే డీడ్. సచ్ కాంట్రాక్ట్స్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఏ సర్టెన్ ఫార్మాలిటీస్. సో అకార్డింగ్ టు సర్టెన్ ఫార్మాలిటీస్ మనం ఈ కాంట్రాక్ట్స్ అనేవి డీల్ చేస్తూ ఉండాలి. దే మస్ట్ బి డాక్యుమెంట్స్ ఇన్ ప్రింటింగ్ ఆర్ రైటింగ్లో కానీ ప్రింట్ ఫార్మాట్లో కానీ ఇది ఉండాలి. ఇట్ మస్ట్ బి సైన్డ్, సీల్డ్ అండ్ డెలివరీ. దీన్ని సైన్ చేసి సీల్ చేసి డెలివరీ చేయాలి. సో ఆ కాంట్రాక్ట్స్ ఏంటంటే కాంట్రాక్ట్స్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్, కాంట్రాక్ట్స్ మేడ్ బై కార్పొరేషన్ ఆర్ కంపెనీస్. వితౌట్ కన్సిడరేషన్ చేసిన కాంట్రాక్ట్స్ కానీ, నెక్స్ట్ కార్పొరేషన్ ఆర్ కంపెనీస్ క్రియేట్ చేసే కాంట్రాక్ట్స్ కానీ, కాంట్రాక్ట్స్ ఆఫ్ లీజ్ రిలేటింగ్ టు ల్యాండ్ ఫర్ మోర్ దెన్ 1 or 3 years. లీజ్కి ఇచ్చిన కాంట్రాక్ట్స్ 1 year అంతకు మించిన ఇయర్స్ సంబంధించిన కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్రిటిష్ షిప్ ఆర్ ఎనీ అదర్ షేర్. సో బ్రిటిష్ షిప్ ఏవైనా మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్. నెక్స్ట్ సింపుల్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఫార్మల్ కాదో వాటినే మనం సింపుల్ కాంట్రాక్ట్స్ అంటాం. వీటినే మనం పెరాల్ కాంట్రాక్ట్స్ అని కూడా అంటాము. ఇవి రైటింగ్లో ఉంటాయి లేకపోతే ఓరల్లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఇంప్లాయిడ్ అయినా అవ్వచ్చు, ఇంప్లాయిడ్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ పార్టీస్. సో పార్టీస్ సైడ్ నుంచి ఇది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అవుతాయంట. సో ఆల్ ద సింపుల్ కాంట్రాక్ట్స్ ఏమవుతుందంట మస్ట్ బి సపోర్టెడ్ బై కన్సిడరేషన్. పై దానికి కన్సిడరేషన్ ఉండదని చెప్పాము, దీనికి మాత్రం కన్సిడరేషన్ ఉంటుందని మనం డీల్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, this is about formal contracts and simple contracts according to English law classification మాట. సో కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సబిలిటీలో మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్స్, వాయిడ్ కాంట్రాక్ట్స్, వాయిడబుల్ కాంట్రాక్ట్స్ చూసాం. నెక్స్ట్ అన్ఎన్ఫోర్సబుల్ కూడా చూసాం అండ్ ఇల్లీగల్ కూడా చూసాం. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్స్ అండర్ కాంట్రాక్ట్స్ యాక్ట్. సో should be prepared thoroughly.